మీ బంగారాన్ని సొమ్ముగా మార్చే బాధ్యత మాది. తాకట్టులో ఉన్నా సరే విడిపించి కొనబడును. వివరాలకు సంప్రదించండి కొమూరి గోల్డ్, ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ. సో మా ఎమోషన్ని మీరు చాలా మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. బిజినెస్ నేను చేసుకోవట్లేదు, 10 మందికి ఇస్తున్నాను. బాబా ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. మిస్టర్ టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సే సంథింగ్. ఇప్పుడు మీరు మీ ఇంట్లో నుంచి కాదని మా దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మేము డిఫరెన్స్ అనేది చూపించగలగాలి. సో ఆ పాయింట్ని మేము తీసుకొని ఒక 2.5 years అనేది దీని మీద మేము రీసెర్చ్ చేసామన్నమాట. టేస్ట్లో కూడా యూనిక్నెస్, అంటే రెస్ట్ ఆఫ్ ది 100 బ్రాండ్స్ ఉంటే 100 బ్రాండ్స్కి మా బ్రాండ్కి డిఫరెన్స్ చూపించాలనే థాట్తోనే మేము వర్క్ చేసి. అండ్ ఏపీలో కూడా మీరు స్టార్ట్ చేశారు? వీఆర్ ఇన్ ఏపీ, తెలంగాణ యాజ్ వెల్ యాజ్ కర్ణాటక, తమిళనాడు, ఛత్తీస్గఢ్, మొత్తం యాజ్ ఆఫ్ నౌ 5 స్టేట్స్లో ఆపరేషన్స్లో ఉన్నవి. ఒక మంత్ మీ అవుట్లెట్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసుకోవచ్చు. పర్ డే 50,000 to 60,000 కౌంటర్ అవుతుంది. మనం ఎంత ముందుకెళ్తున్నా పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా యాడ్ అవుతుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది. ఫస్ట్ నుంచి కూడా నేను చాలా రిజర్వ్డ్. నా ఆఫీస్ ప్లేస్, వర్క్ ప్లేస్, ఫ్యామిలీ తప్ప నేను బయట ఎక్కువ తిరగను అనమాట. అలాంటి రిజర్వ్డ్ సర్కిల్ నుంచి వచ్చి ఇలాంటి ఇన్సిడెంట్ అయ్యే వరకల్లా ఇంకా రిజర్వ్డ్ అయిపోయి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా అయిపోయాను. మ్యారేజ్ అయినప్పుడు మేము అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం. బట్ తర్వాత ఒక డిస్ప్యూట్ వచ్చింది, కొంచెం వేరే సిచ్యువేషన్స్ వింటూ ఉన్నాం. 2 days వాళ్ళ ఇంటికి పంపిస్తే సెట్ అవుతుందని పంపిస్తే 2 days వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత అక్కడి నుంచి మేము తీసుకొద్దామని వెళ్తే మా మీదకే రిటర్న్ అవ్వడం, అండ్ దెన్ అక్కడి నుంచి వెళ్ళి రిటర్న్ కేసెస్ పెట్టడం. చాలా షార్ట్ పీరియడ్లో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు విడిపోతున్నారు నాకు కూడా తెలియదు. నేను చెప్పేది అదే. ఇప్పుడు నేను ఎవరినైనా పెద్ద మనుషుల్ని ఎవరైనా పంపిస్తే వాళ్ళని కూడా బుక్ చేయడానికి రెడీగా. నేను ఎవరైనా అప్రోచ్ అవ్వాలన్నా నేను భయపడాల్సిన స్టేజ్కి వచ్చింది. డ్యామేజ్ ఆమె కాదు, నాకైంది, మా మమ్మీకి అయింది, మా డాడీకి అయింది, మా బ్రదర్కి అయింది. మేము డ్యామేజ్ చేయించుకొని నీకెందుకు ₹1,00,000 ఇవ్వాలి? నాది మెయిన్ కాజ్ ఏంటి? ఇప్పుడు నా బతుకు నేను బతకడం కాదు, నా ఇండివిజువల్ లైఫ్ నేను చూసుకోవడం కాదు. నేను బతికేది చూసి 10 మంది చేంజ్ అవ్వాలి, అండ్ నాలాగా వాళ్ళు మోటివేట్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, వాళ్ళు ఇంకా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మనది. చాయ్ నిజంగా ఎమోషన్ కదా. సో ఈ ఎమోషన్తో బిజినెస్ కూడా చేస్తున్నారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు, ఎంతోమంది అన్కండిషనల్ లవ్ తీసుకుంటున్నారు. మిస్టర్ టీ ఫౌండర్ నవీన్ రెడ్డి గారు. అస్సలు లేట్ చేయదు, మాట్లాడేద్దాం పదండి. హాయ్ అండి. సో చాలా ఇంట్రడక్షన్స్ ఇచ్చాను మీకు నేను, ఎందుకంటే చాయ్ ఎమోషన్ కాబట్టి. సో మా ఎమోషన్ని మీరు చాలా మంచిగా బిజినెస్ చేసుకుంటున్నారు, సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నారు. చాయ్ నిజంగా బిజినెస్ ఎంతో మందికి కదా. బిజినెస్ నేను చేసుకోవట్లేదు, 10 మందికి ఇస్తున్నాను. బాబా ఓకే డార్. బిజినెస్ చేస్తూ వేరే వాళ్ళకి కూడా బిజినెస్ ఇస్తున్నారు, ఇది అగ్రీ చేస్తారు, ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఓకే. సో నాకేంటంటే చాయ్ బిజినెస్ చాలా మందికి చేయాలంటుంది. సో ఇలాంటి అవుట్లెట్స్ ఓపెన్ చేయాలి, చాయ్తో కమర్షియల్గా ముందుకెళ్ళాలి. కొంతమంది బిజినెస్ చేసేటప్పుడు కస్టమర్ సాటిస్ఫాక్షన్తోనే చేస్తూ ఉంటారు. నిజంగా చాయ్ తాగి బయటకు వెళ్ళే ప్రతి ఒక్కరు స్మైలీతో వెళ్తారు. ఎందుకంటే లైక్ నేను నీలోఫర్ చూసాను, తర్వాత మీ మిస్టర్ టీ చూసాను, ప్రతి ఒక్కరు రివ్యూస్ చెప్తూ ఉన్నారు చాలా బాగుంది అని చెప్పి. అండ్ మీ వాకింగ్స్ కూడా అన్ని ఏజెస్లో ఉన్న వాళ్ళు వస్తున్నారు, నాట్ ఓన్లీ పెద్దవాళ్ళు, టీనేజ్ వాళ్ళు కూడా వస్తున్నారు, కాలేజ్ పిల్లలు కూడా వస్తున్నారు. చూసినప్పుడు నాకు హ్యాపీగా ఉంది. సో ఈ అవుట్లెట్ ఫౌండర్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మిస్టర్ టీ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలంటే సే సంథింగ్. యాక్చువల్లీ మిస్టర్ టీ అనేది మేము ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేయాలనుకొని ఒక ప్రోడక్ట్గా చూజ్ చేసుకున్నాం. బట్ ఆఫ్టర్ చూసింగ్ ద ప్రోడక్ట్ తీసుకున్న తర్వాత దీని మీద చాలా ప్యాషనెట్గా చాలా వర్క్ చేసాం అనమాట. అంటే ఇప్పుడు టీ అనగానే మనం ఇంట్లో పెట్టుకుంటాము, బట్ బయట ఇప్పుడు మనం బిజినెస్ చేస్తున్నాము. సో ఇప్పుడు ఇంట్లో పెట్టుకున్నట్టే బిజినెస్లో పెట్టామనుకోండి, దీనికి డిఫరెన్స్ లేనప్పుడు మనం మార్కెట్ని, క్రౌడ్ని మన సైడ్ గ్రాప్ చేయలేము. సో మార్కెట్ని ఇప్పుడు మీరున్నారు ఎగ్జాంపుల్, ఇంట్లో టీ తాగుతున్నారు, బయట టీ తాగుతున్నారు. ఇప్పుడు మీరు మీ ఇంట్లో నుంచి కాదని మా దగ్గరికి రావాలంటే ఖచ్చితంగా మేము డిఫరెన్స్ అనేది చూపించగలగాలి. సో ఆ పాయింట్ని మేము తీసుకొని ఒక 2.5 years అనేది దీని మీద మేము రీసెర్చ్ చేసామన్నమాట. అస్సాంకి వెళ్ళాము, అస్సాంలో మనకి డిబ్రూగర్ ఉంటుంది, కొన్ని టౌన్స్లో విజిట్ చేశాము, అండ్ కొన్ని ఎస్టేట్స్ ఉంటాయి, టీ ఎస్టేట్స్ విజిట్ చేశాము. యావరేజ్గా ఇన్ బిట్వీన్ 500 to 600 శాంపుల్స్ అనేది
అనేవి మేము కలెక్ట్ చేసాం అనమాట టీ పౌడర్స్. ఓకే, 500 to 600 టీ పౌడర్స్ శాంపుల్స్ కలెక్ట్ చేసి వాటిని తీసుకొని వచ్చి వాటిని డిఫరెంట్ అంటే ఇప్పుడు కొంతమంది లైక్ డికాషన్ సపరేట్, మిల్క్ సపరేట్, కొంతమంది ఏం దాంట్లోనే చేసి అలా డిఫరెంట్ ఎక్స్పెరిమెంట్స్ ఆ 500 to 600 వాటి మీద స్పెండ్ చేసి మేము ఫైనల్గా యూనిక్ టేస్ట్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఎందుకంటే మేము ఆల్రెడీ ఈ బిజినెస్లోకి వస్తున్నప్పుడు దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ కాంపిటేటర్స్ ఉన్నారు, మాకంటే ముందు ఎస్టాబ్లిష్ అయ్యి ఆల్రెడీ సక్సెస్ ప్రొఫైల్ క్రియేట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో మేమే లేట్ కామర్స్ కాబట్టి వచ్చేటప్పుడు మన ఎంట్రీ ఎలా ఉండాలి, గ్రాండ్గా ఉండాలి. సో అది దృష్టిలో పెట్టుకొని మేము చాలా అంటే అన్నిటికీ డిఫరెంట్గా, ఇంక్లూడింగ్ లోగో కానించి, నేమ్ దగ్గర నుంచి, కలర్ ప్యాటర్న్స్ కానించి, థీమ్స్ కానించి, యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు ఈ ప్రొనౌన్సియేషన్ కానించి ప్రతిదీ కూడా మేము జాగ్రత్తగా ఒక 2 years ప్రతి దాని మీద వర్క్ చేసి అండ్ టేస్ట్లో కూడా యూనిక్నెస్ అంటే రెస్ట్ ఆఫ్ ది 100 బ్రాండ్స్ ఉంటే 100 బ్రాండ్స్కి మా బ్రాండ్కి డిఫరెన్స్ చూపించాలనే థాట్తోనే మేము వర్క్ చేసి అండ్ ఫైనల్గా మేము అదే అవుట్పుట్ తోటి బయటికి రావడం జరిగిందనమాట. ఇప్పుడు మీరు మిస్టర్ టీ కనుక చూశారనుకోండి, దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ డిఫరెంట్ ఫ్రాంచైజ్ కంపెనీస్, బట్ ఆ కంపెనీస్కి మిస్టర్ టీ కంపెనీ అనేది యూనిక్గా ఉంటుంది. ఇప్పుడు కంపెనీ నేమ్ అండ్ లుకింగ్ అండ్ టేస్ట్ ఇవి ఎలాగైతే యూనిక్నెస్ ఉన్నదో అండ్ మన బిజినెస్లో కూడా మేము యూనిక్నెస్ అనేది క్రియేట్ చేయగలిగాం. ఎవరైతే ఫ్రాంచైజెస్కి వస్తున్నారో ఫ్రాంచైజెస్కి వచ్చే వాళ్ళకి కానివ్వండి, వాళ్ళ బెనిఫిట్స్ కానివ్వండి, అన్నీ కూడా అదర్ బ్రాండ్స్తో పోలిస్తే ది బెస్ట్ ఉండేటట్లు మేము యూనిక్నెస్ తోటి మేము తీసుకురావడం జరిగిందనమాట. అండ్ లేటర్ ఆన్ టైం బీయింగ్ ఏమైందంటే టీ మార్కెట్ అనేది, టీ కన్జంప్షన్ అనేది బాగుంది. బట్ ద థింగ్ ఏంటంటే వెన్ ఇట్ కమ్స్ టు ద బిజినెస్, ఇక్కడ 2 things అండి. నేను ఒకటి టీ అని మీరు అన్న ఎమోషన్ ఒకటి క్యారీ చేస్తున్నాను, ప్యారలల్గా బిజినెస్ని క్యారీ చేస్తున్నాను. సో ఇప్పుడు ఇక్కడ ఈ ఎమోషన్ అనేది మంచిగానే డ్రైవ్ అవుతుంది. బట్ ద థింగ్ ఏంటంటే మార్కెట్ ఎప్పటికప్పుడు ఫ్లక్చుయేషన్స్ వస్తుంటాయి, చేంజెస్ వస్తుంటాయి. అకార్డింగ్ టు ద చేంజెస్ అండ్ ఫ్లక్చుయేషన్స్ మేము ఏంటంటే ఎప్పటికప్పుడు మార్కెట్లో ఒక R&D లాగా చేస్తుంటాం, రీసెర్చ్ లాగా చేస్తుంటాం అన్నమాట. సో యాజ్ పర్ మాకు వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం ఏంటంటే ఎట్ ప్రజెంట్ అంటే లాస్ట్ 2 years కనుక మనం తీసుకుంటే ఎవ్రీ 10 టీ ఫ్రాంచైజెస్, ఎనీ టీ కంపెనీ ఫ్రాంచైజెస్ ఎవ్రీ 10లో 7 to 8 లాసెస్లోకి వెళ్ళిపోతున్నాయి అన్నమాట. సో టీ కన్జంప్షన్ అయితే పెరుగుతుంది, బట్ ఫ్రాంచైజీలోకి వచ్చే వాళ్ళు 7 to 8% లాస్ అవుతున్నారు. సో దీన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఇంకేదైనా ఇన్నోవేటివ్గా చేయాలి అన్నప్పుడు మాకు వచ్చిన థాట్ మిస్టర్ ఇరానీ అనమాట. సో ఇరానీ అనేది ఏంటంటే ఇప్పుడు పీపుల్ మైండ్ సెట్ కూడా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అని మళ్ళీ బ్యాక్ ట్రెడిషన్స్కి వెళ్తున్నారు అనమాట, టైం బ్యాక్ వెళ్తున్నారు. సో అది ఒకటి. యాజ్ వెల్ యాజ్ ఇప్పుడు నేను మార్కెట్ కాంపిటీషన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఇప్పుడు నేను ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళాను అనుకోండి, ఇప్పుడు నాది మిస్టర్ టీ అనేది అక్కడ ఒక కంపెనీ పెడతా, ఇదే హైదరాబాద్ నుంచి నాకు కాంపిటీషన్లో అక్కడ 10 కంపెనీస్ వస్తుంది అండ్ అక్కడ లోకల్ ఇంకో 10 కంపెనీస్ అవుతాయి. ఇప్పుడు 20-30 పీపుల్తో నేను అక్కడ కాంపిటేటివ్ మార్కెట్లో ఫైట్ చేయాలి. అదే ఇప్పుడు నాకంటే యూనిక్నెస్ ఉండాలంటే ఏం చేయాలి, సంథింగ్ డిఫరెంట్ నేను ఉండాలి. సో దానికోసం నేను ఇరాన్ని చూజ్ చేసుకున్నాను. సో ఇప్పుడు హైదరాబాద్ నుంచి ఒక కంపెనీ పోయి బెంగళూరులోనో చెన్నైలోనో మేము మిస్టర్ టీ బిజినెస్ స్టార్ట్ చేసామనుకోండి, ఇప్పుడు అక్కడ లోకల్ వాళ్ళు కాంపిటేటివ్ రాలేరు, కాంపిటీషన్లోకి రావాలి. మనకి వాళ్ళకున్న డిఫరెన్స్ ఏంటంటే వాళ్ళు దే మే స్టార్ట్ ఇరానీ, బట్ హైదరాబాద్ ఇరానీ అనే ట్యాగ్ వాళ్ళకి రాదు. సో జస్ట్ బికాస్ మనం హైదరాబాదీస్, మనకి దీని రూట్స్ అనేవి డికేట్స్ నుంచి మనకు తెలుసు కాబట్టి ఇది మనం తీసుకెళ్ళగలుగుతాం. బట్ ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు పాన్ ఇండియా కానివ్వండి, రేపు ఇంటర్నేషనల్ మార్కెట్ని టార్గెట్ చేసినా కానివ్వండి, మనకంటూ కాంపిటీషన్ ఉండదని చెప్పేసి మేము ఇరాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాము. మిస్టర్ టీకి ఏదైతే ఎఫర్ట్స్ పెట్టామో దానికంటే 100 times ఎఫర్ట్స్ పెట్టాము, 100 times ఎక్స్ట్రా పెట్టాము. సో 100 times ఎక్స్ట్రా పెట్టాము. యాజ్ వీ ఎక్స్పెక్టెడ్ మేము డబల్ ప్రాఫిట్స్ తీసుకుంటున్నాము. ఎవరైతే పీపుల్ మమ్మల్ని ట్రస్ట్ చేసి ఫార్వర్డ్ అవుతున్నారో వాళ్ళు కూడా ఇప్పుడు అదర్ ఫ్రాంచైజ్ కంపెనీస్తో పోలిస్తే 2 times 3 times హై ప్రాఫిట్స్ తీసుకుంటున్నారు. సో ఒక మంత్ మీ అవుట్లెట్ నుంచి మీకు వచ్చే ఇన్కమ్ ఎంతో తెలుసుకోవచ్చు. నా ఓన్ అవుట్లెట్ అయితే ఇప్పుడు మీరు చూసింది ఏదైతే ఉందో ఇది నా ఓన్ అవుట్లెట్ అండి. పర్ డే 50 to 60,000 కౌంటర్ అవుతుంది. 50 to 60,000 అంటే పర్ మంత్ వచ్చే వరకు 15 lakh to 18 lakh అరౌండ్, అంటే ఇన్ బిట్వీన్ 15 to 18 lakh ఉంటుంది. ఇందులో ఆల్మోస్ట్ 40% ప్రాఫిట్ ఉంటుంది. అంటే నేను ఇక్కడ అంబియన్స్ కానివ్వండి, వర్కర్స్ కానివ్వండి, నేను కంపెనీది అని చెప్పేసి ఎక్స్ట్రా మెయింటైన్ చేస్తున్నా, అంటే రిక్వైర్డ్ దానికంటే ఎక్కువ చేస్తున్నా కాబట్టి నాకు ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంటాయి. నాకు 40% వరకు వస్తుంది. బట్ ఎవరైతే ఫ్రాంచైజ్ తీసుకున్న వాళ్ళకి మోర్ దెన్ 50% కూడా బెనిఫిట్ ఉంటుంది అనమాట. వాళ్ళకి వేజెస్ అన్ని తగ్గిపోతాయి, లేబర్ వేజెస్ కానివ్వండి, స్టాఫ్ కానివ్వండి, మెయింటెనెన్స్ మొత్తం తగ్గిపోతుంది అనమాట. సో మనకు వచ్చే వరకు యావరేజ్గా 40%.
18 lakhs వరకు 18 lakh బిజినెస్ లో వేరే వాళ్ళు 40% franchise ఓన్లీ ఒక తీసుకున్నారు. అవుట్లెట్ నుంచి వస్తుంది. ఓకే. ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ నుంచి 15 to 18 lakh లో 40% పర్ మంత్ నాకు ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఓకే. మనం కూర్చున్న ప్లేస్. ఓకే. అయితే ఇప్పుడు మీకు మీ దగ్గరికి వచ్చి ఎవరైనా టీ బిజినెస్ సంబంధించి మీ మిస్టర్ టీ సంబంధించిన ఫ్రాంచైజీ తీసుకోవాలన్నా కూడా వాళ్ళకి మంత్లీ పెట్టే ఖర్చుల్లో వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది, అట్ ది సేమ్ టైం వాళ్ళు మెయింటెనెన్స్ పెట్టిన బట్టి ఇంకొకటి కూడా సేల్ అవుతూ ఉంటుంది అవును, ప్రాఫిట్ వైజ్. అంటే చాయ్ బిజినెస్ చేయడం వల్ల వాళ్ళు ఆల్మోస్ట్ కమర్షియల్గా అయితే కొంచెం సెటిల్ అయిపోతారు. ఓకే. ఇప్పుడు మా మిస్టర్ టీ కనుక తీసుకున్నారనుకోండి, ఇప్పుడు పెట్టుకున్న వాళ్ళంతా 70,000, 1 lakh, 1.2 lakh ఆ రేంజ్ ఇన్కమ్స్ ఉన్నాయి పర్ మంత్ ఆఫ్టర్ పేయింగ్ రెంట్స్, శాలరీస్, అదర్ వేజెస్ ఏవైతే ఉంటాయో ఎక్స్పెన్సెస్, అదర్ ఎక్స్పెన్సెస్ పే చేయగా 70,000 నుంచి 1.2 lakh వరకు ఆ రేంజ్లో ఉన్నవి. మా ఇరానీ అవుట్లెట్స్ ఇప్పుడు 200 పీపుల్ వరకు పెట్టుకున్నారు కదా, వీలైతే 1.5 lakh మినిమం ప్రాఫిట్ ఉంటుంది. 1.5 lakh మినిమం ప్రాఫిట్ నుంచి 3 lakh, 4 lakh, 5 lakh ప్లస్ డ్రా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారనమాట. ఇప్పుడు మదనపల్లిలో ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ పర్ డే వాళ్ళది కూడా 50 to 60,000 అవుతుంది. పర్ మంత్ వచ్చేవరకు 5 to 6 lakh అనేది వాళ్ళు ప్రాఫిట్ తీస్తున్నారు పక్కకి. ఓకే. 5 to 6 lakh అంటే విచ్ ఈస్ మోర్ దెన్ ఒక ఐటీ ఎంప్లాయీ కంటే కూడా బెటర్గా ఎర్నింగ్స్ ఉన్నాయి. ఓకే. అండ్ ఇంకొకటి నవీన్ గారు, పర్సనల్గా కానీ ప్రొఫెషనల్గా కానీ మనం ఎంత ముందుకెళ్తున్నా పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా యాడ్ అవుతుంది. ఒక స్టేజ్ దాటిన తర్వాత నెగిటివిటీ ఎక్కువ పెరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో మిమ్మల్ని చూస్తే మేము చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఇప్పటివరకు మీ ఇన్స్టాగ్రామ్ చూసినా ఏదైనా చూసినా మిస్టర్ టీకి సంబంధించిన వీడియోస్ చూస్తుండేవాళ్ళు. బట్ మీ మ్యారేజ్ ప్రపోజల్ చూసినప్పుడు, ఆ రీల్ చూసినప్పుడు వీ ఫెల్ట్ వెరీ హ్యాపీ బికాజ్ శ్రీదేవి ఆల్రెడీ అందరికీ తెలుసు. అండ్ మీరు మీ బిజినెస్ పరంగా పర్సనల్గా మీరు ఇంటరాక్షన్ ఉండింది, అంటే ఎవరో తెలియని పర్సన్స్ కూడా మీరు తెలుసు. ఆ రికగ్నైజేషన్ మీ బిజినెస్ ద్వారా మీరు లీడ్ చేసుకోగలిగారు. బట్ ఎప్పుడైతే మ్యారేజ్ అయినప్పుడు మేము అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాం. బట్ తర్వాత ఒక డిస్ప్యూట్ వచ్చింది, కొంచెం వేరే సిచ్యువేషన్స్ వింటూ ఉన్నాం. మాకే కొంచెం కష్టంగా అనిపించింది. పర్సనల్ లైఫ్ మీదే కాబట్టి మీరు అసలు దాన్ని ఎలా చూస్తున్నారు? అసలు పెయిన్ ఉంటుంది అండి, నేను సఫర్ అయ్యాను. ఈవెన్ ఏంటంటే నాకున్న దానికి అంటే ఈ రిలేటివ్స్ కానివ్వండి లేదా స్టాఫ్ కానివ్వండి, అంటే నాది ఫస్ట్ నుంచి కూడా నేను చాలా రిజర్వ్డ్. నా ఆఫీస్ ప్లేస్, వర్క్ ప్లేస్, ఫ్యామిలీ తప్ప నేను బయట ఎక్కువ తిరగాను అనమాట. అలాంటి రిజర్వ్డ్ సర్కిల్ నుంచి వచ్చి ఇలాంటి ఇన్సిడెంట్ అయ్యే వరకల్లా ఇంకా రిజర్వ్డ్ అయిపోయి అసలు ఇంట్లో నుంచి బయటికి రాకుండా అయిపోయాను. బట్ ద థింగ్ ఏంటంటే నాకున్న రెస్పాన్సిబిలిటీస్ అండ్ నాకున్న కమిట్మెంట్స్ అనేవి మళ్ళీ నన్ను బయటికి తీసుకొచ్చాయి అనమాట. సో మెయిన్ ఏంటంటే పెయిన్ ఉంది. ఒక 5 months 6 months సఫర్ అయ్యాను. ఇంట్లో నుంచి బయటకు వెళ్ళలేదు, బిజినెస్లో క్లయింట్స్ని మీట్ అవ్వలేదు, స్టాఫ్తో కూడా సరిగ్గా ఇంటరాక్షన్లో లేను. ఈవెన్ ఫ్యామిలీస్, రిలేటివ్స్ ఇలాంటి సర్కిల్ ఏమైనా ఫంక్షన్స్ ఏమైనా ఉన్నా కానీ ఏది కూడా అటెండ్ అయ్యింది లేదనమాట. ఆల్మోస్ట్ అలోన్ స్పెండ్ చేసేసాను అనమాట 5 to 6 months. బట్ ఏంటంటే రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి, నాకంటూ కొన్ని కమిట్మెంట్స్ ఉన్నాయి, నాకంటూ కొన్ని గోల్స్ ఉన్నాయి అనమాట. సో ఇక అవి ఎలా అంటే ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా క్రియేట్ అయిందంటే ఇంకెక్కువ టైం నేను అలా ఎలోన్ ఉండిపోతే ఇంక ఎప్పటికీ కూడా నేను కమిట్మెంట్స్ కానివ్వండి, నా గోల్స్ కానివ్వండి మళ్ళీ ఫుల్ఫిల్ చేసుకోలేను. ఆ స్టేజ్ వచ్చింది. సో మస్ట్ ఇది టైం మళ్ళీ మూమెంట్ తీసుకొని బయటకు వచ్చి మళ్ళీ అగైన్ వీ నీడ్ టు చేజ్ గోల్స్ కానివ్వండి, కమిట్మెంట్స్ కానివ్వండి మళ్ళీ ఫుల్ఫిల్ చేయాలని చెప్పేసి మళ్ళీ బయటికి రావడం జరుగుతుంది. ఓకే. అసలు ఈ ఇష్యూస్ అసలు ఏదైతే మ్యారేజ్ ఆ తర్వాత ఇది ఎవరికి తీసుకునే విషయాలు కాదు, చిన్న విషయాలు కూడా కాదు, ఒక మాటలో చెప్పి వదిలేసే విషయాలు కూడా కాదు. హ్యాపీగానే ఉంటుందని ఎవరైనా స్టార్ట్ చేస్తారంటే ఎవరైనా సంథింగ్ గుడ్ ఎక్స్పెక్ట్ చేస్తేనే ఫార్వర్డ్ అవుతారు, అది ఏదైనా సరే. ఇన్ దట్ ఎస్పెషల్లీ పర్సనల్ లైఫ్ అనే వరకు ఇంకా మంచి జరగాలని ఎక్స్పెక్ట్ చేసి ఆ హోప్స్తోనే స్టార్ట్ చేస్తారు ఎవరైనా సరే. అండ్ మీరు కూడా ఒకసారి బిఫోర్ 3 years ముందు ఒక దెబ్బ తగిలింది, కానీ నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఆ దెబ్బ తగలద్దు, నేను హ్యాపీగా ఉండాలని ప్రతి మనిషి అనుకుంటూ ఉంటారు. కానీ మళ్ళీ వెంటనే ఇంకొక ఏదో రకంగా ఇక్కడ ఏమవుతుందంటే అండి సిచ్యువేషన్స్ అనేవి, ఇప్పుడు బిజినెస్ అనేది నేను నా బ్రెయిన్ పెడుతున్నాను, ఎగ్జాంపుల్ నేను నా టీమ్ని పెడుతున్నాను, నాకు కావాల్సిన నాలెడ్జ్ కానీ రిపోర్ట్స్ కానీ బయట నుంచి పీపుల్తో ఇంటరాక్ట్ అయ్యి కావాల్సిన నాలెడ్జ్ కానీ ఇవన్నీ తెప్పించుకోగలుగుతున్నాం మేము. బట్ ద థింగ్ ఏంటంటే ఇప్పుడు ఈ రిలేషన్స్ పర్సనల్ లైఫ్ ఏదైతే ఉందో ఇట్ డిపెండ్స్ ఆన్ 2 persons అనమాట. ఇప్పుడు ఇది నేను నా స్టాఫ్ని పంపి మాట్లాడించలేను, ఇంకొకరితో మాట్లాడలేను. నాకు ఇది ఎలా అంటే 2 persons, అంటే నేను మాట్లాడాల్సి ఉన్న అవతల పర్సన్ యాక్సెస్ని బట్టే నేను మాట్లాడగలుగుతాను. ఇక్కడ ఎట్లా అయిందంటే ఆల్ ఆఫ్ ది సడన్ ఎలాంటి ఇష్యూస్ లేవు, ఎలాంటి అది లేదు, చిన్న ఒక 3-4 days అవాయిడ్ చేయడం జరిగింది. అది నేను డైజెస్ట్ చేసుకోలేక ఎందుకు మాట్లాడలేదు, కూర్చొని స్టార్ట్ చేసుకుందామంటే నాకు బాగాలేదని చెప్పడం చిన్నదనమాట. అది
దానికి సరే 2 days వాళ్ళ ఇంటికి పంపిస్తే సెట్ అవుతుందని పంపిస్తే 2 days వాళ్ళ ఇంటికి పంపించిన తర్వాత అక్కడి నుంచి మేము తీసుకొద్దామని వెళ్తే మా మీదకే రిటర్న్ అవ్వడం అండ్ దెన్ అక్కడి నుంచి వెళ్ళి రిటర్న్ కేసెస్ పెట్టడం ఇవన్నీ బ్యాక్ టు బ్యాక్ అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్స్ అనమాట. సో ఇవన్నీ అయ్యే వరకల్లా మేము డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం ఇదంతా కూడా అంటే లైఫ్ ఏదో ఎక్స్పెక్ట్ చేసాము. ఇదంతా ఏంటంటే ఇప్పుడు 2 people మీద 2 families మీద డిపెండ్ అయి ఉంటుంది. యాజ్ వెల్ యాజ్ మనకి యాక్సెస్ కూడా ఇంపార్టెంట్. ఇప్పుడు మనకి ఎంత నిలబెట్టుకోవాలనుకున్న అవతల వాళ్ళు కంప్లీట్గా యాక్సెస్ కట్ చేసి ఇప్పుడు నా మీద రివర్స్ కేసెస్ పెట్టేసి ఫోన్ యాక్సెస్ ఇవ్వకుండా, వాట్సాప్ యాక్సెస్ ఇవ్వకుండా, ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ ఇవ్వకుండా, అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళి మాట్లాడే యాక్సెస్ కూడా లేకుండా అన్ని కేసులు అన్ని సెక్షన్లు అన్నీ పెట్టిన తర్వాత ఏం చేసేది లేకుండా చేసినప్పుడు అది మనం ఏం చేయలేము కదా. ఇప్పుడు అదే బిజినెస్ అనుకోండి, ఒక క్లయింట్ ఉన్నారు, కూర్చోబెడతాం, ఎక్స్ప్లెయిన్ చేస్తాం, సరే ఏదైనా క్లయింట్కి మనకి డిస్ప్యూట్ వస్తే కూర్చుంటాం, మాట్లాడుకుంటాం. సో మేము thousands of peopleకి మాకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. అలాంటిది పర్సనల్ ఫ్యామిలీలో వచ్చినప్పుడు 100% మాకు యాక్సెస్ ఇస్తే కూర్చొని ఒకవేళ మేబీ నా సైడ్ నుంచి మిస్టేక్ జరిగిందో జరగలేదో నాకు తెలియదు. ఇన్ కేస్ జరిగినా మేము ఇప్పుడు నా క్యారెక్టర్ ఏంటంటే నేను మిస్టేక్స్ చేయనని చెప్పే టైప్ ఏం కాదు. ఒకవేళ జరిగినా నేను వాటిని అగ్రి అయ్యి వాటిని నేను అడ్మిట్ అయ్యి వాటికి నేను చేంజ్ చేసుకునే క్యారెక్టర్ నాకు ఉంది. బట్ అది డిస్కస్ చేస్తాను కూడా నాకు టైం రాలేదు, అక్కడి నుంచి ఆ స్పేస్ రాలేదన్నమాట. స్పేస్ రాలేదు కాబట్టి ఆప్షన్ లేదు. బట్ ఆ జరిగిన వాళ్ళు నన్ను అవాయిడ్ చేసే ప్రాసెస్లో నాకు తెలియకుండానే ఆ పెయిన్ క్రియేట్ అవ్వడం, డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అదంతా జరిగింది. బట్ నౌ ఫైన్, అన్నీ ఓవర్కమ్ అయిపోయి అగైన్ ఇది లైక్ అంటే నేను బిజినెస్లోకి వచ్చిందే నా ఇండివిజువల్ లైఫ్ని పక్కకు పెట్టి లైఫ్ అంటే ఇలా ఉండాలి, ఇలా లీడ్ చేయాలన్నట్టు. నేను 2011-12 నేను బిజినెస్లోకి వస్తే ఎవ్రీ ఫేజ్ ఆఫ్ మై లైఫ్ అంటే నేను ఒక 17-18 years ఉన్న దగ్గర నుంచి నా చుట్టూ ఎవరైతే ఉంటారో ఇప్పుడు నా క్లాస్మేట్స్ ఉండేది ఆ ఫేజ్ నుంచి కూడా నేను నా పక్కన ఉన్న వాళ్ళని ఒక 30-40 people ఎవ్రీ ఫేజ్లో కూడా నా పక్కన ఉన్న వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసుకుంటూ వచ్చానమాట నేను. సో ఇప్పుడు నాది మెయిన్ కాజ్ ఏంటి, ఇప్పుడు నా బతుకు నేను బతకడం కాదు, నా ఇండివిజువల్ లైఫ్ నేను చూసుకోవడం కాదు, నేను బతికేది చూసి 10 మంది చేంజ్ అవ్వాలి అండ్ నాలాగా వాళ్ళు మోటివేట్ అవ్వాలి, ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలి, వాళ్ళు ఇంకా ఆపర్చునిటీస్ ఇవ్వాలి. ఆ కైండ్ ఆఫ్ మెంటాలిటీ మనది అనమాట. సో అంటే నా ఒరిజినాలిటీ అది. సో నా ఒరిజినాలిటీ అది కాబట్టి ఇప్పుడు ఇది ఏదో జరిగిందని చెప్పేసి డిప్రెషన్లో అట్నే ఉండిపోవడం కరెక్ట్ కాదని చెప్పేసి అగైన్ ఓవర్కమ్ అయిపోయి బ్యాక్ అయిపోయి అంటే మన ఫస్ట్ అంటే ఈ మ్యారేజ్ పర్సనల్ వీటన్నిటికంటే ముందు కూడా మనది ఏదైతే థాట్ ప్రాసెస్ ఉందో ఆ థాట్ ప్రాసెస్ని మళ్ళీ అది మన ఆలోచనలు అవి, సో మన గోల్స్ అవి, సో వాటి కోసం వర్క్ చేయాలి. ఇవన్నీ సరే సెట్ అవుతాయి లేదంటే లేదని చెప్పేసి అగైన్ బ్యాక్ టు ద వర్క్. అసలు ఫస్ట్ ఆ రీల్ చూసిన తర్వాత అందరూ హ్యాపీ ఫీల్ అయ్యారు. ఆ అమ్మాయి ఆల్మోస్ట్ అన్ని జబర్దస్త్ శ్రీదేవిలో కనిపిస్తుంది కాబట్టి లిటరలీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా కనిపిస్తుంది, వినిపిస్తుంది. ఆ ఒక్క రీల్తో అందరూ దృష్టి నిజంగా పడినట్టు అయింది. అదొక గుడ్ థింగ్. తర్వాత ఏంటంటే వీళ్ళిద్దరూ లైక్ చేసుకుని పెళ్లి చేసుకున్నారు, ఇష్టపడే చేసుకున్నారు. ఇదేంటి అరేంజ్డ్ కాదు, వాళ్ళకి వాళ్ళు స్వతహాగా ఇష్టపడి చేసుకున్నారు. అందరికి వచ్చే ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇష్టపడి చేసుకున్న చాలా షార్ట్ పీరియడ్లో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు విడిపోతున్నారు నాకు కూడా తెలియదు అనే క్వశ్చన్ అందరిలో ఇదే క్వశ్చన్. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఓకే, తెలుసుకోకుండా చేసుకుని ఒకరికొకరు అర్థం చేసుకుని పెళ్లి చేసుకున్న తర్వాత ఎందుకు ఒకరికొకరు మాట్లాడుకోవట్లేదు అన్న మీకు ఇంట్రెస్ట్ చూస్తున్నారు. ఈ మధ్యకాలం మొత్తం కమెంట్స్ ఎందుకు మాట్లాడట్లేదు భయ్యా, ఎందుకు శ్రీదేవి మీతో మాట్లాడట్లేదు, పోనీ కొంచెం నువ్వు అన్నట్టు గ్యాప్ తీసుకో భయ్యా అంటే ఇంకా మీరిద్దరు కలుస్తారు లేదా మాట్లాడుకుంటారన్న దృష్టితో ఇప్పుడు అక్కడ సైడ్ నుంచి ఉన్న రెస్పాన్స్ని బట్టి కలిసే ఛాన్సెస్ అయితే లేవు. వాళ్ళు ఏదో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు కానీ వాళ్ళు ఇప్పుడు వీడియోస్లో ఇచ్చే స్టేట్మెంట్స్ వేరు, నాతో మాట్లాడి నా అప్రోచ్ నాకు వాళ్ళకున్న యాక్సెస్ అనేది వేరు. ఇప్పుడు నాకు వాళ్ళకున్న యాక్సెస్ ప్రకారం వాళ్ళు ఇచ్చే బ్లాక్, వాట్సాప్ బ్లాక్, ఇన్స్టాగ్రామ్ బ్లాక్, మీరు చూస్తున్నా అంటారు రీల్స్, నేను చూడట్లేను బ్లాక్, ఏది లేదు. వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా ఫ్యామిలీకి థ్రెట్ ఉందని చెప్పేసి అదో కేసు ఎక్స్ట్రా కేసు పెట్టారు. మళ్ళీ అన్ని కమ్యూనికేషన్, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళే రైట్ కూడా లేదు. ఇప్పుడు నేను ఎవరినన్నా పెద్ద మనుషులను ఎవరైనా పంపిస్తే వాళ్ళని కూడా బుక్ చేయడానికి రెడీగా విశ్వసించ వచ్చి నేను ఎవరైనా అప్రోచ్ అవ్వాలన్నా నేను భయపడాల్సిన స్టేజ్కి వచ్చిందండి. అంటే ఇష్టపడి పెళ్లి చేసుకున్న తర్వాత ఏదో ఒక క్రైమ్ చేసిన వాడిని చూస్తున్నారంటే ఏదో ఒకటి ఉండాలి కదండి వాళ్ళైనా, అట్లా ఎట్లా బిజినెస్లో అప్ డౌన్స్ అనేవి కామన్ ఉంటుంది. వాళ్ళు ఈ రోజు చూపిస్తున్నారు వాటిని కానీ నేనైతే అది అనుకోవట్లేదు. నా పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా ఉందంటే ఇప్పుడు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్స్ కానీ వాళ్ళు నాతో జరిగిన ఇప్పుడు ఇది ఇష్యూ కోర్ట్ వరకు వెళ్ళింది, అక్కడ జరిగిన కౌన్సిలింగ్ నాకు ఉండడం ఇష్టం లేదు అన్నారు. ఉండడం ఇష్టం లేదంటే నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు ఇలా ఉండడం వల్ల యాజ్ యూ సెడ్ బయట hundreds of people, thousands of people మన గురించి మాట్లాడుకుంటున్నారు. ఎయిదర్ ఉంటే కలిసి ఉందాం లేదా ఎవరిది వాళ్ళు చూసుకుందాం, నీకు చాలా ఫ్యూచర్ ఉంది నాకు చాలా ఫ్యూచర్ ఉంది, ఎయిదర్ కలిసి బిల్డ్ చేసుకుందాం లేదా ఎవరిది వాళ్ళు చేసుకుందాం అని నేను అన్నప్పుడు నాకైతే కలిసి ఉండాల్సిన ఇంట్రెస్ట్ అయితే అసలు లేదు.
సపరేట్ అవుదామని అంటే దానికి మళ్ళీ మేము మా ఇంట్లో మాట్లాడుకొని చెప్తా అన్నది. ఇంట్లో మాట్లాడిన తర్వాత మేము ఇక్కడ చెప్పాం, మేము వీళ్ళ అడ్వకేట్కి చెప్తామన్నారు. వీళ్ళ మళ్ళీ నెక్స్ట్ వచ్చిన తర్వాత ఇలా అడ్వకేట్ కాదని చెప్పేసి ఒక పేపర్ రాసుకొని 3 పాయింట్స్ రాసుకొని వచ్చారు. 3లో ఫస్ట్ పాయింట్ ఏముందంటే భరణం ₹1,00,00,000 కావాలి, ఈయన వల్ల నా లైఫ్ స్పాయిల్ అయిందని చెప్పి పెట్టింది. మీరే ₹1,00,00,000 అడిగారని వీడియోలో చెప్తుంటాను. అది వేరు, అది వేరు. అది ఏంటంటే తను వెళ్ళి ఫస్ట్ పాయింట్ వచ్చి భరణం ₹1,00,00,000 కావాలన్నా ₹1,00,00,000 కావాలనేది అన్నది. సో సెకండ్ థర్డ్ ఇంకా నేను అడగను కూడా అడగలేదు. ఆమె 3 రాసింది డిమాండ్స్. ఫస్ట్ దాని దగ్గరే నేను ఆగి నాతో కాదు అని చెప్పేసి కౌన్సిలింగ్ నుంచి వచ్చేసాను. నేను అడిగింది ఏం కాదు, వాళ్ళు బయటికి వెళ్ళిపోయి ఇప్పుడు ఒక ఫ్యామిలీ బరువు బాధ్యతలు, ఫ్యామిలీ ఏమంటారు పరువు ఇలాంటివి పక్కకు పెట్టి ఇంటర్వ్యూలు ఇచ్చకుండా నాకు పెళ్ళికి ముందు 10 సంవత్సరాల ప్రేమ ఉంది, మా దగ్గర చుట్టం, ఇలాంటి స్టేట్మెంట్లు వేయడం స్టార్ట్ చేశారు. సో నా పరువు పోతుంది కాబట్టి వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తానికి నాకు ఆప్షన్స్ లేక ఒక చిన్న షూట్, సివిల్ షూట్, మీ వల్ల నాకు పరువు నష్టం జరుగుతుంది, దీనివల్ల నేను పర్సనల్గా కుంగిపోతున్నాను, నా ఫ్యామిలీ కుంగిపోతుంది, దీని ఇంపాక్ట్ మళ్ళీ వెళ్ళి నా బ్రాండ్ మీద పడుతుంది, మీరు ఇలాగే కంటిన్యూ చేసినట్లయితే మీరు నాకు ₹1,00,00,000 పే చేయాల్సి ఉంటుంది. సో మీరు ఇది ఆపుకుంటే ఫైన్, ఆపకపోతే మాత్రం పే చేయాల్సి ఉంటుంది అని ఒక షూట్ వేసాను అంతే. అది మీరు డిమాండ్ చేయలే, నా పరువు నష్టం కోసం అవుతుంది అని చెప్పి అది కోర్టు డిసైడ్ చేస్తుంది. కోర్టు ఇప్పుడు అది ప్రూవ్ అయింది అనుకోండి, కోర్టు జడ్జిమెంట్ ఇస్తుంది. ప్రూవ్ కాలేదనుకోండి నేను కూడా లైట్ తీసుకుంటాను దాన్ని. ఇప్పుడు నాకు కోర్టు కంపల్సరీ కావాలని లేదు, బట్ వాళ్ళ బిహేవియర్ వల్ల నాకు, నా ఫ్యామిలీకి, నా బ్రాండ్కి నష్టం జరుగుతుంది. దాని మీద నాకున్న రైట్స్ ప్రకారం నేను ఒక సివిల్ షూట్ ఫైల్ చేశాను. ఆ ఫైల్ చేసింది కూడా డిమాండ్ కదా, అది ఎవరు డిసైడ్ చేస్తారు? కోర్టు డిసైడ్ చేశారు. కోర్టు ఇవ్వమన్న రోజు ఆ రోజు కోర్టు ఇవ్వమంటే నేను ఆ రోజు తీసుకుంటాను. కోర్టు తీసుకోవద్దు అంటే నేను తీసుకోను. నాకు కంపల్సరీ కావాలి, వీళ్ళు ఇస్తేనే వదిలిపెడతా, ఇవ్వకపోతే వదిలిపెట్టాను, అదంటిదేం నాకేం లేదు. నాకున్న రైట్స్ ప్రకారం నేను ఒక షూట్ ఫామ్ చేసుకోవడం జరిగింది. బట్ అది వేరు. ఇప్పుడు వీళ్ళు అడిగేది ఏంటి, మనకు మ్యారేజ్ అయింది, డివోర్స్ కావాలంటే ₹1,00,00,000 కావాలి. మీరు డివోర్స్ ఇవ్వాలంటే ఎవరు ఇప్పుడు మ్యూచువల్ విల్లింగ్ అయితేనే కదా డివోర్స్ వచ్చేది. వాళ్ళు మ్యూచువల్ సైన్ చేయాలంటే, మ్యూచువల్ అగ్రిమెంట్కి రావాలంటే ₹1,00,00,000 ఇస్తేనే. డైవర్స్ మీరు అడగలేదు కదా ఫస్ట్? అసలు ఇది అడగడానికే లేదు కదా. కౌన్సిలింగ్లో ఆమె చెప్పింది. కౌన్సిలింగ్లో వాళ్ళు కూడా ఏం చెప్తారు, ఏదైనా ఉంటే కలిసి మంచిగా ఉండండి, లేదా ఎవరి ఫ్యూచర్ వాళ్ళు చూసుకోండి చెప్తారు కౌన్సిలింగ్. ఆ పాయింట్ వచ్చినప్పుడు కలిసి ఉండడం ఇష్టం లేదు, సపరేట్ అవ్వడానికి ఏమంటున్నారు, ₹1,00,00,000 ఇస్తే మా లైఫ్ మేము చూసుకుంటాం. ఇప్పుడు అది ఇక్కడ మీకు 1 wordలో చెప్పాలంటే, ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చి నాకు 10 years లవ్ ఉంది, ఓకే 10 years లవ్ ఉంది అని చెప్పి అది కామన్ అంట. 10 years ఒకరితో రిలేషన్ ఉండేది నవ్వేడేస్ కామన్ అంట. దానివల్ల ఫ్యూచర్ అంటే పబ్లిక్ ఇంటర్వ్యూస్లో చెప్పడం వల్ల ఏం డ్యామేజ్ ఉండదంట. బట్ ఒక మ్యారేజ్ లైఫ్లోకి వచ్చి 30-40 days ఉండి వెళ్ళిపోతే మాత్రం హ్యూజ్ డ్యామేజ్ ఉంటుందంట, ₹1,00,00,000 డ్యామేజ్ ఉంటుందంట. అలా ఉంది స్టేట్మెంట్. ఇంకా దీన్ని బట్టి వాళ్ళ సైడ్ నుంచి ఏ ఇంటెన్షన్లో మ్యారేజ్ చేసుకున్నారు అనేది ఇంకా అది మీకే అర్థం కావాలి. అసలు మీరు మ్యారేజ్ అయిన తర్వాత దేవ్ చేసిన ఇంటర్వ్యూ నేను చూశాను, చాలా హ్యాపీ ఫేసెస్తో ఉన్నారు ఇద్దరు. అంటే మీ పెళ్లి మేము కొన్ని చూడలేకపోవచ్చు కానీ ఒక రీల్తో అందరూ హ్యాపీ ఫీల్ అయ్యాము. అటు మీరిద్దరి ఆల్మోస్ట్ ఇక ఆ ఇంటర్వ్యూస్ తర్వాత నన్ను అవాయిడ్ చేసింది. ఎందుకు అవాయిడ్ చేస్తున్నావు అన్న తర్వాత ఈ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం ఇదంతా నేను చెప్పిందంతా జరిగింది. ఆ ఇంటర్వ్యూసే లాస్ట్. ఇక మీ మదర్ ఫాదర్ యాక్చువల్లీ అంటే మనం ఎలా ఉన్నా ముందు కుటుంబాలు నలిగిపోతాయండి. ఒక పెళ్ళి అని చెప్పుకుంటారు కదా, 10 మందిని పిలుస్తారు, అప్పుడు పరుగు ఉంటుంది. ఇప్పుడు ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వల్ల మా ఫ్యామిలీ సఫర్ అవుతుందని నేను షూట్ వేసాను. ఇప్పుడు నా ఒక్కని బాధ కదా, నా ఒక్కని బాధ నేను ఆల్రెడీ అనుభవిస్తున్నాను. బట్ అది ఎక్స్టెండ్ అవుతున్నది, నా ఫ్యామిలీ ఇంపాక్ట్ అవుతుందని షూట్ వేయడం జరిగింది. మీ మదర్ ఫాదర్ ఎలా వెళ్దాం అనుకుంటున్నారు? ఓకే వద్దు నాన్న, వాళ్ళు ఏం లేదు, ఇక ఉన్నంత వరకు హ్యాపీగా ఉందాం, లైఫ్ లీడ్ చేసుకుందాం, ఇంకా మనం ఎక్స్ట్రా క్రష్ అవ్వద్దు, అయ్యే లాస్ ఎట్లాగా అయ్యింది అని చెప్పేసి. బట్ ఉంటుంది, పెయిన్ అనేది డెఫినెట్గా ఉంటుంది. పెళ్ళి ఎక్కడ జరిగిందండి మీది? మాది హోటల్, మా బ్యాంకెట్స్ ఉన్నవి. ఎంతమంది వచ్చారు? 800+ వచ్చారు. 800+? అంటే నేను నార్మల్గా చేసుకోవాలనుకుంటే 800 వచ్చారు, అదర్వైజ్ ఒక 4-5,000 పీపుల్ వచ్చారు. అంత గ్రాండ్గా జరిగింది? గ్రాండ్గా జరగలేదు, నేను సింపుల్గా చేసుకున్నాను. సింపుల్గా చేసుకుంటేనే 800 వచ్చారు. గ్రాండ్గా చేసుకుంటే 4-5,000 పీపుల్ వచ్చేది. బట్ నాకు అంత విల్లింగ్ లేదనమాట, గ్రాండ్గా మ్యారేజ్ చేసుకోవాలనేది లేదన్నమాట. పెళ్ళైన తర్వాత ఒక 30 days అయినా మీరు కలిసి ఉన్నది, తర్వాత 40 days. 40 days తర్వాత నుంచి ఇష్యూస్ ఏం లేదు, డైరెక్ట్ వెళ్ళిపోయారు తను. మా మీదకి మేము వెళ్తే మా మీదకి సీరియస్ అయ్యారు. అండ్ దెన్ కేసెస్ తర్వాత కోర్టు, అంతే.
ఇప్పుడు కోర్టులో వాళ్ళు మీ అడ్వకేట్ ఏం చెప్తున్నారు నవీన్ గారు అంటే ఇంకా మీకు వాళ్ళకి ఇంకా ఉండదు లేదా ఏదో ఒకటి ఫర్దర్గా సింపుల్ థింగ్ అండి. ఇప్పుడు వాళ్ళు 1 year అడుగుతారు, మేము ఇవ్వడానికి రైట్ లేదు, వాళ్ళు కలిసి ఉండడానికి విల్లింగ్ లేరు. మేము లీగల్గా బ్యాటిల్ చేసి వాళ్ళ మ్యూచువల్ విల్లింగ్ లేకున్నా మేము సపరేట్ అయ్యే ఆప్షన్స్ మాకు ఉన్నాయి యాజ్ పర్ లా. కాకపోతే ఇట్ మే టేక్స్ టైం, ఒక 3 years 4 years 5 years పట్టొచ్చింది. లీగల్గా ప్రొసీడ్ అవుదామని అంటున్నాను. నేను కూడా దానికే రెడీ అయ్యి ఉన్నాను. ₹1,00,00,000 ఇప్పుడు యాజ్ ఐ సెడ్ నేను కావాలంటే కొన్ని వేల మందికి సర్వీస్ చేసుకుంటాను, కానీ ఒక పెళ్ళి ఒక బంధంతో వచ్చి ఫ్యామిలీ అంత ఇంపాక్ట్ చేసి డ్యామేజ్ ఆమెకి కాదు, నాకైంది, మా మమ్మీకి అయింది, మా డాడీకి అయింది, మా బ్రదర్కి అయింది, మేము డ్యామేజ్ చేయించుకొని నీకెందుకు ₹1,00,00,000 ఇవ్వాలి? సో వీఆర్ నాట్ విల్లింగ్ టు పే అన్నమాట. కావాలనుకుంటే మేము సర్వీస్కి పెట్టుకుంటాం, 10 మంది మమ్మల్ని తలుచుకుంటారు. సో దానికి రెడీగా ఉన్నాం, కానీ మేము ఆమెకు ₹1 ఇవ్వడానికి కూడా మేము రెడీగా లేము. ఓకే, ఆల్రెడీ ఒక దెబ్బ తగిలింది, ఇంకొక ఇదితో ఇంకా చాలా ఉంటుంది లోపల ఉంటుంది కదా. ఉంటుంది. మనం ఒక రిలేషన్లోకి వెళ్ళాక ఓకే 2 peopleకి ఇష్టం లేకపోతే బ్రేకప్ చెప్పే ముందు నేను ఎందుకు బ్రేకప్ చేస్తున్నానో చెప్తాం. ఆ రీజన్ చెప్పినప్పుడు ఇంకా వేరే ఉంటుంది పెయిన్. నా క్వశ్చన్ అది చూపించకుండా ఇప్పుడు యాక్చువల్లీ మా జర్నీ స్టార్ట్ అయింది నాకు బిజినెస్ డౌన్ ఉంది అని నేను షేర్ చేసుకున్నప్పుడు, తను బిజినెస్లో కామన్ అని చెప్తే నేను అన్నీ షేర్ చేసుకున్నాను. ఇప్పుడు ఆమె ఇష్యూస్ ఉన్నాయని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఇష్యూస్ ఉన్నాయని చెప్పింది. ఏంటి ఇష్యూస్? అవి చిన్న చిన్నవి, ఎనీ పార్ట్ ఆఫ్ ది గేమ్. ఇప్పుడు ఒక పెద్ద గేమ్ ఆడుతున్నప్పుడు చిన్న చిన్న ఇష్యూస్ అనేవి కామన్గా ఉంటాయి. బట్ వాళ్ళకి ఏంటంటే ఇష్యూస్ పెద్దగా కనిపించినాయి, గేమ్ అర్థం కాలేదు, దానికి నేనేం చేయలేను. బట్ ద థింగ్ ఏంటంటే ఆ ఇష్యూస్ అనేది నీకు ఉన్నాయని నువ్వు చెప్తున్నావు, నీకు ఎవరు చెప్పారు, ఎప్పుడు చెప్పారు? ఈవెన్ మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ అనే బాండ్ కూడా ఫామ్ అవ్వకముందుకు నేను చెప్పినే నీకు తెలిసింది. ఓకే, ఈరోజు ఏదో నేను నిన్న చీట్ చేసి పెళ్లి చేసుకున్నా, ఇవాళ నీకు ఇదేదో సీక్రెట్ తెలిసింది, ఇవన్నీ నాకు చెప్పలేదు అన్నట్లు స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. నేను విత్ చార్ట్స్, అదర్ ఇంటర్వ్యూలో ఆ చార్ట్స్ కూడా పెట్టాను, మా మధ్యలో ఫ్రెండ్షిప్ ఎక్కడ స్టార్ట్ అయింది. సో లైక్ ఆ లోలో ఉన్నప్పుడు తను పాజిటివ్గా రెస్పాండ్ అయ్యింది, అక్కడి నుంచి ఫ్రెండ్షిప్ స్టార్ట్, ఆ తర్వాత నుంచి మ్యారేజ్ దాకా వెళ్ళారు. సో మీరు చాలా మంచి కీ పాయింట్స్ చెప్పారు. యాక్చువల్లీ ఒక వ్యక్తి మనల్ని ఎందుకు హేట్ చేస్తున్నారో తెలుసుకుంటే అక్కడికక్కడికి వదిలేసి మనం నెక్స్ట్ లైఫ్ స్టార్ట్ చేస్తాం. కానీ కొన్ని రోజులు మీకు ఏం జరుగుతుందో తెలియకుండానే మీలో మీరు 6 months అయిపోయిందా? 6 months అంటే ఆ ఫేజ్లో నేను బయటకు వెళ్ళకుండా బిజినెస్ మీద ఫోకస్ చేయకుండా, యాజ్ ఐ సెడ్ ఇష్యూస్ ఉన్నాయి అన్నాను, ఈవెన్ ఆ ఇష్యూస్ సార్ట్ చేసుకోవడంలో కూడా నేను ఫోకస్ చేయలేకపోయాను. ఇప్పుడు హార్డ్లీ నేను బయటకు వచ్చి 10-15 days అవుతుంది, 90% ఇష్యూస్ 10-15 daysలోనే 90% ఆఫ్ మై ఇష్యూస్ సార్ట్ అయిపోయినాయి. అదే 6 months నేను యాక్టివ్గా ఉంటే ఎప్పుడో ఇష్యూస్ అయిపోయి లైఫ్ ఇంకెక్కడికో వెళ్ళిపోయేది కదా. ఓకే, సో అది. సో మీకు ఇంకా మోర్ స్ట్రెంగ్త్ రావాలని మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాంటి హడల్స్ అనేది వచ్చినప్పుడు మనిషి వీక్ అయిపోతాడు. మీరు అన్నట్టు మీ ఎంప్లాయీస్ని చూసో లేదంటే అవుట్లెట్స్ని చూసో ఫేస్ మీద హ్యాపీ తెచ్చుకుని ముందుకైతే వెళ్తుంటాం. అంటే మోర్ నేను చెప్పేది ఒకటే అండి, మనం రెస్పాన్సిబిలిటీస్ అండ్ కమిట్మెంట్స్ ఇవి మనకి గుర్తొస్తే అన్నీ ఓవర్కమ్ చేయగలుగుతాం. నాకు అవి ఫస్ట్ ప్రయారిటీ ఉన్నాయి ఇప్పుడు, నా రెస్పాన్సిబిలిటీస్, నా కమిట్మెంట్స్. అండ్ నేను కొంతమందికి నేను కమిట్మెంట్స్ ఇచ్చాను, సో నీకు ఇది చేస్తాను లేదా నేను ఇలా తీసుకెళ్తాను లైఫ్లో ముందుకి అని చెప్పి నేను చాలామందికి కమిట్మెంట్స్ ఇచ్చాను, హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్కి కమిట్మెంట్స్ ఇచ్చాను. సో ఆ రెస్పాన్సిబిలిటీస్ అనేవి నన్ను అందులో నుంచి బయటికి లాగాయి. ఓకే, ఇప్పుడు ఒక బిజినెస్ చేసేటప్పుడు మనకి పాజిటివ్తో పాటు నెగిటివ్ కొన్ని కమెంట్స్ వస్తాయి కదా. ఇప్పుడు రీసెంట్ ఇంటర్వ్యూస్లో కూడా కొన్ని కమెంట్స్ చూసాను నేను. యాక్చువల్లీ అవుట్లెట్స్ 3 people అసలు ఆ 3 people ఎవరో కూడా మాకు తెలియదు. ఎందుకు ఫ్రాంచైజీస్ గురించి వాళ్ళు కంప్లైంట్ అంత పైసలు తీసుకున్నారు, మాకు ఎటువంటి ఎగ్జాంపుల్ నేను చెప్తాను, నేను ఇక్కడే ఉంటున్నాను 15 రోజుల నుంచి, ఎవరు ఇక్కడికి రాలేదు. మరి ఎందుకు అలాంటి పబ్లిక్ డొమైన్లో మాట్లాడుతున్నారు? కావాలని టార్గెట్, అంటే ఇప్పుడు వాడు పక్క కంపెనీకి సంబంధించిన వాడైనా ఉంటాడు, లేదా నవీన్ రెడ్డి ఎదగడం ఇష్టం లేదు, సో 4 స్టోన్లు వేస్తే ఆ కామెంట్లు చూసి ఆయన బిజినెస్ కొలాప్స్ అవుతుంది, లేదా 4 స్టోన్లు వేస్తే ఆయన సేల్స్ డౌన్ అయితే మా కంపెనీ సేల్స్ పెరుగుతాయి. సింపుల్ థింగ్, ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ గేమ్ అండి. ఇప్పుడు గేమ్లో ఎట్లుంటుందంటే, ఇప్పుడు కొంతమంది కాంపిటీషన్లో ఉన్నప్పుడు వీని చూసి ఇప్పుడు పరిగెడుతున్నాం పక్కన, పరిగెడుతున్నప్పుడు ఇప్పుడు ఎలా ఉంటుందంటే, వీనికంటే నేను స్పీడ్ పరిగెత్తాలన్న యాటిట్యూడ్ ఒకడికి ఉంటుంది, ఇంకొకడికి ఏముంటుంది వీడు పరిగెత్తకుండా చేస్తే నేనే గెలుస్తాను అనేది ఇంకొకడికి ఉంటుంది. ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే, వీడికంటే నేను వేగంగా పరిగెత్తాలని, అంటే నేను బెటర్గా ఉండాలనుకునే దానికంటే వీడిని
అసలు ఫార్వర్డ్ అవ్వకుండా మూవ్ అవ్వకుండా చేస్తే నేనే విన్నర్ ఉంటా సింగిల్గా. అలాంటి మైండ్ సెట్ పెరిగిపోవడమే ఇలాంటి నెగిటివ్ కామెంట్స్కి దారి తీస్తుంది అనమాట. అది కూడా చాలా హైయెస్ట్ గా కంప్లైంట్ చేస్తున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు? లేదు 3-4 people అగైన్ మీరు అన్ని ఇంటర్వ్యూస్ చూడండి, పెట్టిన వాళ్ళే ఒక్కొక్కరు 5 to 10 కామెంట్స్ అగైన్ అండ్ అగైన్ 3 to 4 people. వీఆర్ ఇన్ లార్జ్ 850+ outlets we were given. సో ఇప్పుడు 850+ outlets ఇచ్చాము, మా చేతిలో ఇప్పుడు ఒక 100-200 outlets ఇన్ బిట్వీన్. అంటే ఆల్రెడీ మాకు అమౌంట్స్ పే అయ్యి ఇంకా సర్వీస్ అవన్నీ ఓపెనింగ్స్ ఇంకా కపుల్ ఆఫ్ మంత్స్లో ఒక 2-3 monthsలో ఓపెన్ కావాల్సి 150 to 200 outlets ఉన్నాయన్నమాట. అంటే అరౌండ్ 1000. ఇప్పుడు అవుట్ ఆఫ్ 1000లో 3-4 అనేది కామన్ అండి. సో మేబీ ఇప్పుడు కొంతమంది ఉండొచ్చు, ఇప్పుడు ఎలా ఉండొచ్చు అంటే కొంతమంది ఎలా ఉంటుంది నేచర్ అంటే వాళ్ళు ఏదో ఇప్పుడు మేము చెప్పడం ఇప్పుడు నేను క్లియర్గా చెప్పాను 70,000 నుంచి 1.2 lakh వస్తుంది. కొంతమంది ఇమాజినేషన్లో వస్తారు, నేను నాకున్న నాలెడ్జ్కి నేను నెలకి 5 lakh 10 lakh సంపాదిస్తాను, లేదా ఓవర్ ఎక్స్పెక్టేషన్లు వస్తారు, ఓవర్ ఇన్వెస్ట్మెంట్ పెడతారు, వేస్టేజెస్ ఎక్కువ చేస్తుంటారు మనీని అన్నీ చేసి. లైక్ షాప్ రన్ అవుతున్నప్పుడు కూడా అన్నీ కంట్రోల్ చేసుకుంటే ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయి. కొంతమందికి ఆ మనీ కంట్రోలింగ్ రాక అన్నీ ఖర్చు పెట్టుకొని, అంటే ఈరోజు 5,000 వస్తుంది కౌంటర్లో, ఎవ్రీడే 5,000 తీస్తేనే ఆడ మంత్ అయిపోయే వరకులా 1.5 lakh మిగులుతుంది. అందులో 50-60 వేలు ఎక్స్పెన్సెస్ పే చేసుకున్న ఓ 80,000-90,000 మిగులుతుంది. ఈ కొంతమందికి ఏంటంటే ఈ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ రాక ఈ డైలీ వచ్చిన 5,000 లైక్ వాడు ఫోన్పేలల్లా లేదంటే వాడు బయటకు వెళ్ళినప్పుడు ఏదో ఒకటి స్కానర్ చేయడం, మూవీస్కి వెళ్ళడం, షాపింగ్ చేయడం, డైలీ స్పెండ్ చేస్తాడు. నెల అయిపోగానే శాలరీస్ రెంట్స్ ఇవన్నీ రాగానే నేను లాస్ట్లో ఉన్నా, వీళ్ళు నాకు ప్రాఫిట్ వస్తా అన్నది రాలేదు. ఇలాంటి కేసెస్ రైజ్ అవుతాయి. ఇక ఇలాంటి వాళ్ళు ఏంటంటే వీళ్ళ ఫ్రస్ట్రేషన్, నేను లాస్ అయినా, కంపెనీ వాళ్ళు నాకు అట్లా చెప్పారు. ఇలాంటి వాళ్ళు కూడా ఒకరిద్దరు ఉండొచ్చు ఆ కామెంట్స్ చేసే వాళ్ళు. ఇలాంటి మరి ఈ నెగటివిటీని మీరు ఎలా మళ్ళీ పికప్ చేసుకోవాలనుకుంటున్నారు? పాజిటివ్ వైబ్ గా? పాజిటివ్ ఎక్కువ ఉంది నాకు. ఈ 1-2-3 కామెంట్లకైనా ఏం లేదు, ఎఫెక్ట్ లేదు మీకు? నాకు ఎవ్రీడే ఎగ్జాంపుల్ 20 ఎంక్వైరీస్ వచ్చాయి, ఇప్పుడు 50 ఎంక్వైరీస్ వస్తున్నాయి. అంటే పెరిగాయి అంటే ఆల్మోస్ట్ 2 times 3 timesకి వెళ్ళిపోయింది. నేను హ్యాపీ. ఆ కామెంట్స్ వాళ్ళు పెడుతుర్రు, మీరు చూశారు, నేనైతే చూడలేను కూడా చూడలేదు, చూసే టైం కూడా నాకు లేదు, చూడాల్సిన అవసరం కూడా నాకు లేదు. వాళ్ళ లైఫ్ ఎప్పుడు అక్కడే ఉంటుంది. ఎందుకంటే ఒక పర్సన్ మీద ఒక నెగటివ్ అనేది ఎవరు చేస్తారు కామన్గా? ఒక మెచ్యూరిటీ లేని, అంటే మార్కెట్లో ఒక వ్యవస్థ గురించి తెలియని మూర్ఖులు మాత్రమే కామెంట్లు చేస్తుంటారు. వాళ్ళ గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం అసలు లేదు. నేనైతే అంటే అందరు నాతో అంటున్నారు కామెంట్స్ వస్తున్నాయి అనేది, కానీ నేను అన్నప్పుడు ఫస్ట్ టైం మాత్రం చూస్తే ఒక 2-3 people అగైన్ అండ్ అగైన్ ఉన్నారు. మా టీంని అడుగుతా ఎంతమంది పెడుతున్నారంటే అదే 2-3 people సార్, మళ్ళీ వేరే. ఇప్పుడు ఏముంది, ఇంకొకటి కూడా చెప్తున్నాను, ఇప్పుడు నేనే ఉన్నాను. ఇప్పుడు నేను ఇన్ కేస్ కామెంటే చేయాలనుకుంటే ఇప్పుడున్న టెక్నాలజీ ప్రకారం ఒకే మొబైల్ నుంచి ఒకే పర్సన్ 10 names తోటి 10 types కామెంట్స్ కూడా చేయొచ్చు. ఇప్పుడు 3 కామెంట్ చేస్తున్నారని నేను చెప్తున్నాను, వాళ్ళు 3 అయ్యి ఉండొచ్చు, లేదా ఒకటే పర్సన్ 3 ఐడీలు క్రియేట్ చేసి కూడా కామెంట్ చేస్తుండొచ్చు. సో ఇంకోటి ఏంటంటే బిజినెసే కాదు, లైఫే కాదు, దేంట్లో అయినా నెగటివ్ కామన్గా ఉంటుంది. మనం నెగటివ్ గురించి ఆలోచిస్తున్నాం అనుకోండి, బ్యాక్కి వెళ్ళిపోతాం. సో అదే నెగటివ్ అనేది పార్ట్ ఆఫ్ ది గేమ్ అని మనం దాన్ని అర్థం చేసుకోగలిగితే మన ఫోకస్ అంతా పాజిటివిటీ మీదనే పెడతాము. అఫ్ కోర్స్ మన గ్రోతే వస్తుంది, మనం డెవలప్ అవుతుంటాం. సో ఇప్పుడు నేను ఎవరికైనా సరే, నాకే కాదు, ఎనీ స్టార్ట్అప్ ఆర్ ఎనీ ఎంటర్ప్రెన్యూర్, ఎనీ బిజినెస్ మ్యాన్, ఎనీ కంపెనీస్, ఎనీ ప్రాజెక్ట్స్, ప్రతి దాని మీద ఇప్పుడు ఒక అపార్ట్మెంట్ కన్స్ట్రక్షన్ చేస్తురన్నా వాడంతా రేట్ పెట్టిండు, పెట్టిన వాడికి తెలుసు ఏమేమి ఫీచర్స్, ఎమ్యూనిటీస్ ఏమి ఇస్తున్నాడు అనేది, వాడు పెట్టుకుంటాడు. బట్ పక్క కంపెనీ వాడు ఏం చేస్తాడు, అరే వాడు ఏమి ఇవ్వట్లేడు, అంత ఛార్జ్ చేస్తున్నాడు, అవి కామనే, దాంట్లో అంత కాస్ట్ ఎందుకు అవుతుంది, అది కామన్ ఉంటుంది. ఎనీ బిజినెస్ మీరు తీసుకుంటే కామన్ ఉంటుంది అనమాట. అది పార్ట్ ఆఫ్ ది గేమ్ అనేది స్పోర్టివ్గా తీసుకోవాలి, కానీ దాని గురించి ఆలోచించామంటే మనమే డిగ్ చేసుకున్నట్లు అనమాట. ఓకే, డన్. సో స్వీట్ ఆఫ్ యూ నవీన్ రెడ్డి గారు. సో మిస్టర్ టీ అనేది నిజంగా మోర్ అండ్ మోర్ సక్సెస్ఫుల్ సాధించాలి, అండ్ ఈ బ్రాండ్ అనేది ఇంకా మరిన్ని సక్సెస్ఫుల్ తీసుకోవాలి, ఎన్నో ఫ్రాంచైజీలు ఓపెన్ చేయాలి. సో చాలా స్పోర్టివ్గా ఉన్నారు, వెరీ కైండ్ ఉన్నారు. దెబ్బలు తగిలినా పైకి లేవాలంటారు కదా, తగిలితేనే పైకి వెళ్తాం. మీకు తగిలింది ఆల్రెడీ, సో ఆ దెబ్బతో ఇంకొంచెం మంచిగా పైకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫైనల్గా ఇప్పటి వరకు మిస్టర్ టీని, మిస్టర్ ఇరానీని లవ్ చేసే, మీ అన్కండిషనల్ లవ్ ఇచ్చే, మీకు ఇచ్చే మీ ఫాలోవర్స్ కావచ్చు, ఆడియన్స్ కావచ్చు, అండ్ మీ కస్టమర్స్ కావచ్చు, సే సంథింగ్. సింపుల్ థింగ్ అండి, ఇప్పుడు నేను చెప్పేది ఒకటి, చాలా మందికి లైఫ్లో చాలా ఇష్యూస్ వస్తుంటాయి. ఇష్యూస్ వచ్చినప్పుడు అందరు చేసే మిస్టేక్ ఏంటంటే ఆ ఇష్యూ గురించి ఆలోచిస్తుంటారు. బట్ నేను చెప్పేది ఏంటంటే ఇష్యూ గురించి ఆలోచిస్తే మీ లైఫ్ అక్కడే ఆగిపోతుంది. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే
నాకు మించిన దెబ్బలు తగిలిన వాళ్ళైతే ఈ వీడియోలో చూస్తున్న వాళ్ళైతే ఎవరు ఉండరు. ఓకే, నా అంత డౌన్ఫాల్, నా అంత మైనస్లోకి వెళ్ళినప్పుడు అలాంటిది నేనే కోలుకొని నేనే ఇంతమందిని, ఇన్ని వేల మందిని, లక్షల మందిని ఫేస్ చేసుకొని బయటకు వచ్చి మళ్ళీ స్టాండ్ అయ్యి మళ్ళీ బిజినెస్లో ప్రూవ్ చేసుకోగలుగుతున్నప్పుడు ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు ఇష్యూస్ వచ్చినా ప్రతి ఒక్కరు ఓవర్కమ్ చేయగలుగుతారు. సో మీకు ఇష్యూస్ వచ్చినప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ ఇష్యూస్ని చూడడం బదులు సొల్యూషన్స్ మీద ఫోకస్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మీ లైఫ్లో మీరు అనుకున్న సాధించగలుగుతారు. థ్యాంక్ యూ సో మచ్ నవీన్ రెడ్డి గారు. Thank ఆల్ you. ద వెరీ బెస్ట్. Thank you. థ్యాంక్ యూ. ఎస్, ఇది వాళ్ళ స్పెషల్ చిట్ చాట్. దిస్ ఇస్ సువర్ణ సైనింగ్ ఆఫ్.